వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. భూపాలపల్లి పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ సంకేత్ ఐపీఎస్. అక్రమ ఇసుక తవ్వకాలపై రైతు ఆవేదన. బీఆర్ నగర్ బోడ్రాయ్ ప్రతిష్ఠా మహోత్సవంలో మంత్రి కొండా సురేఖ. ఎంపీ శెవ్వరి వ్యాఖ్యలపై కాంగ్రెస్ మహిళా నేతల ఆగ్రహం. విజయవాడలో ఆంజనేయ స్వామి ఆలయ పునర్ప్రతిష్టలో హరీష్ రావు. ఇక వివరాల్లోకి వెళ్తే, ములుగు జిల్లా కేంద్రంలో విప్లవ అమరుల 28వ వర్ధంతి సభకు రైతు కూలీ సంఘం ఘనంగా నిర్వహించింది. కోదాడ సుధాకర్ రావు అలియాస్ సుబ్బన్న, నాగేష్, శ్రీధర్ అలియాస్ సాంబన్నలకు నాయకులు, ప్రజా సంఘాల ప్రతినిధులు నివాళులర్పించారు. అమరుల ఆశయాల సాధన కోసం పోరాటాలు కొనసాగించాలని సభలో పిలుపునిచ్చారు. అక్రమంగా ఒక స్త్రీని కానీ లేకపోతే పురుషుని కానీ ఒక మీనాగా కుక్క లెక్క ఒక పురుగు లెక్క చూస్తుంటే కూడా అతను కూడా ఎక్కువ బిడ్డ అయినప్పటికీ కూడా అతనిలో ఉన్న మానవత దృక్పథం కూడా కాపేడు సెలవన్న కృష్ణన్న వాళ్ళ రాజకీయాలకు అగర్చులై ఉద్యమాలకు పోవడం జరిగింది. వాళ్ళు 1994లో ఉద్యమాన్ని స్టార్ట్ చేస్తున్న క్రమంలో ఓన్లీ ఒక 7 జునల్ కమిటీ కార్యదర్శిగానే సుబ్బన్న ఉన్నాడు, అది సెలవన్న ఉన్నాడు. 7 జునల్ కమిటీ కార్యదర్శిగా ఉన్నోళ్ళు తొందరగానే వాళ్ళకి ఏం కావాలి, మనకు ఇప్పుడు తినాలంటే అన్నం కావాలి, కూర అనుకోవాలంటే మసాలా కావాలి, కూరగాయలు కావాలి, ఎల్లిగడ్డ కావాలి, ఉల్లిగడ్డ కావాలి. అంటే ఇవాళ మనకి 7 ఒక జునల్ కమిటీ ఉన్నది. ఉమ్మడి రాష్ట్రం మొత్తం విస్తరించాలి, దీన్ని డెవలప్ చేయాలి, ప్రజలు కూడా మొత్తం కోఆర్డినేట్ చేయాలంటే మన తుపాకు ఉన్నది. తుపాకు ఉంటేనే వాళ్ళు 10 రూపాయలు ఇస్తారు అన్నట్టుగా ఆయుధాలతో పోయి వాళ్ళు బల్ల కూడా వాళ్ళు దొరికిళ్ళు. అందులో సింగన్న కూడా ఉన్నాడు. ఆ సింగన్న తర్వాతనే వాళ్ళు చచ్చిపోయింది. ఇక ప్రత్యేకంగా సుబ్బన్న నాకు పరిచయం అంటే, నేను 1997 మే 20కి హోటల్ సాధారణ వెళ్ళిపోయిన అంటే నాకు తీసుకోకపోతే నన్ను ఇన్స్పెక్ట్ తెలంగాణ తీసుకోకపోతే వెళ్ళిపోయి కూడా మంగన్న కలిసిన తర్వాతనే ఈ కాంప్లెక్స్ సుబ్బన్నకు గణేష్ అప్పుడు ఇక్కడ ఉన్నాడు, అతను వాళ్ళ భార్యను తీసుకురావడం కోసం నన్ను తీసుకుపోయారు. సుబ్బన్న కలిసింది. ఆ రోజు నుంచే నేను ఫుల్ టైం గోల్డ్ చేసుకుని తయారైంది. అట్లా వాళ్ళు 1999 మే 5న 1919 పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ టీటీఎస్ భక్తాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ప్రత్యేక పూజలు, పాలాభిషేకం, పుష్పాభిషేకాలతో స్వామివారిని అలంకరించగా భారీ సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేలాది మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ నార్నేని రంగారావు, బండారి శ్రీనివాస్, బోయినపల్లి లక్ష్మణరావు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वजम्बरं नारायण परो ज्योतिरात्मा नारायण परः नारायण परो ध्यानं नारायण परः सर्वं दुष्यते सूर्यते पिबा अंतर्बहिश्च सर्वं व्याप्य नारायण स्थितः अलाकुलं भाति
विश्वस्यायतनं मातुर्भं शिला विश्वं तस्याः भूतसन्निभस्य मध्ये वनिशिकानियोत्वा विवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखभास्कर नीवारशुकमच्छन्ति पीतावा सज्जनोपमा सर्वकार्यसिद्धं शतमानं भवति पुरुषस्येन्द्रिय आयुष्येन्द्रिये स्वास्तिमन्त्रा सत्या सन्तु वेदोक्तं परिपूर्णायुष्याभिवृद्धिरस्तु। అయిపోయింది. ఆరా తీసుకున్నారా? జన్మములు మరలమయ రామచంద్ర శ్రీరామ రణధీర రఘుకుల సోమ రామచంద్ర దశరథ మానవ భంజన కోదండ రామ దానవ భంజన కోదండ రామ. మన శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం టీటీఎస్లో మన భక్తాంజనేయ స్వామి వారికి తిరునక్షత్ర మహోత్సవం అంటే పెద్ద జయంతి మహోత్సవంలో పాల్గొనలో 108 కలశాలతోటి అష్టోత్తర కలశాభిషేకము చేసుకోవడం జరిగింది. స్వామివారికి విశేష అలంకరణ మరియు మహారతి జరిగింది. వివిధంగా నానా అష్టోత్తర పూజలు కాగా అష్టోత్తర కలశాభిషేకం చేసుకొని స్వామివారికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. జై శ్రీరామ్. అక్కడ రైస్ ఇస్తాను అమ్మా, అక్కడ రైస్ ఇస్తాను. అరే ఇక కొంచెం కూర రండి అమ్మా. అనుసరించుకొని టీటీఎస్ భక్తాంజనేయ స్వామి ఆలయంలో పెద్ద ఎత్తున ఉదయం నుంచి కూడా అభిషేకం పూజా కార్యక్రమాలు గొప్పగా జరుగుతూ ఉన్నాయి. వేల సంఖ్యలో భక్తులు ఈరోజు ఆంజనేయ స్వామి దర్శనం కోసం రావడం చాలా సంతోషకరంగా భావిస్తూ మరి ఆలయ కమిటీ సభ్యులు ఇక్కడ ఏర్పాట్లని ప్రత్యేకంగా భక్తుల కోసము గొప్పగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ పట్టణ వాస్తవ్యులు ప్రముఖ వ్యాపారవేత్త వేణు మలాని గారు వారు 1000కి పైగా మంది భక్తులకు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. వారికి హృదయపూర్వకంగా భక్తులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ స్వామివారి ఆశీర్వాదం వారికి నిండుగా ఉండాలని, వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతోటి మరి ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఉన్నాము. ఈరోజు ముఖ్యంగా ఈ రామగుండం నియోజకవర్గంలో ప్రతి ఆలయంలో కూడా ఈ ఎండ వేడిమిని తట్టుకుంటూ కూడా వేల సంఖ్యలో ఈరోజు ఆంజనేయ స్వామి ఆశీర్వాదం కొరకు అన్ని ఆలయాలు కూడా ఈరోజు కిటకిటలాడడం నిజంగా కూడా భక్తి పారవశ్యాన్ని సంతరించుకున్న ఉన్నది. ఒక ఆధ్యాత్మిక వాతావరణంలో ఈరోజు గొప్పగా అందరూ కూడా ఆంజనేయ స్వామి దర్శనం కోసం రావడం చాలా శుభ సందర్భంగా భావిస్తూ అందరికీ కూడా ఆంజనేయ స్వామి ఆశీర్వాదం నిండుగా ఉండాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తా ఉన్నాం. జై శ్రీరామ్. జై జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ భూపాలపల్లి పోలీస్ స్టేషన్ను వార్షిక తనిఖీల్లో భాగంగా సందర్శించారు.
స్టేషన్ నిర్వహణ, కేసుల దర్యాప్తు, ప్రజలకు అందుతున్న సేవలపై సమీక్ష నిర్వహించారు. వన మహోత్సవంలో భాగంగా మొక్క నాటి ప్రజలకు స్నేహపూర్వక సేవలు అందించాలని సిబ్బందికి సూచించారు. మీకు ఏదైనా పోలీస్ మన విలేజ్ ఎక్కడికి వెళ్ళి చేయించుకున్నారు? ఎప్పుడైంది? కల్లూరు ఎస్టేట్లోని శ్రీ శ్రీ అవధూత రామిరెడ్డి తాత సంస్థాన ఆధ్వర్యంలో ఏర్పాటైన గోశాలలో ఎండల తీవ్రత నుంచి గోవులను కాపాడేందుకు అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి ఫ్యాన్లను అమర్చి గోవులకు పుష్కలంగా ఆక్సిజన్ను అందిస్తున్నారు. దాతలు, శ్రీమంతులు ముందుకు రావాలని, తమకు తోచిన సహాయం అందించాలని అధ్యక్షులు దాసరి రామచంద్రారెడ్డి కోరుచున్నారు. వేసవి కాలము ఆరంభమైనది. విపరీతమైన ఉష్ణోగ్రత వాతావరణంతో ప్రతి గోశాలలో వేడి తాపము ఎక్కువైనందున గోవులకు ఆ యొక్క వేడిని తగ్గించాలనే ఉద్దేశంతో ప్రతి గోశాలలో ఈ యొక్క 3 నెలలు కరెంటును ఉపయోగించడం ద్వారా మనకు ఫ్యాన్లను అమర్చి వాటికి చల్లని గాలి అవసరం ఉంటుంది కాబట్టి ఆ ఫ్యాన్లను బిగించడం జరిగినది. ఇవి కంటిన్యూగా నడుస్తూనే ఉంటాయి. కావున దాతలు కూడా ప్రతి గోశాలకు, గోమాతలకు ఎవరైనాను ఈ ఫ్యాన్లు కూడా సమర్పించవచ్చు, డొనేటెడ్ కూడా ఇవ్వడానికి ముందుకు రావచ్చు. ఈ ఫ్యాన్ల వలన గోవులకు చల్లని వాతావరణం నెలకొడుతుంది. మంచినీరు, గాలి, వెలుతురు, ఈ యొక్క ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటేనే గోవులు సంరక్షణలో ఉంటాయి. కావున దాతలు ముందుకు వచ్చి ఈ గోశాలకు ఫ్యాన్లు డొనేట్ చేసే అవకాశాన్ని కల్పించినాము. కావున ప్రతి ఒక్క గోభక్తులు, హిందూ బంధువులు ఈ ఫ్యాన్లు డిస్ట్రిబ్యూట్లో మీరు విరాళంగా అందించడానికి ముందుకు రావాల్సిందిగా కోరడం జరుగుతున్నది. ప్రతి ఒక్క గోభక్తుడు మీకు చేతనన్ని అంటే 1 కానీ 2 కానీ 3 కానీ మీ స్తోమతను బట్టి మీరు అందించాల్సిన ఫ్యాన్లు అందించవచ్చును. ఈ కార్యక్రమం వేసవి కాలంలో అత్యంత గోవులకు ఉపయోగపడుతుంది. కావున ఇది కూడా మీరు చేయడానికి అవకాశం కలదు. ప్రతి గోశాలలో కూడా మీకు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఆ గోశాలకు వెళ్ళి మీ చేతనైన ఫ్యాన్లు వారికి అందిస్తే ఆ గోవులకు సంరక్షణలో భాగంగా వారికి చల్లని వాతావరణం లభిస్తుంది. కావున ప్రతి ఒక్క గోభక్తులు, హిందువులు ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా తమ భుజస్కంధాలపై తీసుకొని ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భక్తితో సమర్పిస్తారని ఆశిస్తూ జై గోమాత, జై గోమాత, జై గోమాత, వందే గోమాతరం. ఈ కంటిన్యూగా ఈ ఫ్యాన్లు నడవడం అవసరం ఉంటుంది. విద్యుత్ కూడా మనకు కొంత ఖర్చుతో కూడుకున్న పని. కావున దాతలు కూడా అన్నిటికీ ఆలోచన చేసుకొని భక్తి శ్రద్ధలతో ఈ గోవులకు
మనకు ఫ్యాన్లు విరాళంగా అందించడానికి ముందుకు వస్తారని ఆశిస్తూ జై గోమాత. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలం కొత్తూరు గ్రామంలో ఇటీవల గోడకూలి మృతి చెందిన దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన నెల్కి లచ్చన్న కుటుంబ సభ్యులను ఈరోజు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి నివాసానికి వెళ్లి పరామర్శించి 50,000 రూపాయల ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. అతడు పని చేస్తే ఇద్దరు పేషెంట్ యాక్సిడెంట్ అవుతుందని ఎవరు ఊహించారమ్మా? ఎవరు ఊహించారు కదా? నేను ఆరోగ్యంగా లేను కాబట్టి నాకే ఇంకేమన్నా అవుతుందని బాధపడగాని పని చేసుకోవడే ఒకడు ఇంకొకడు మధ్యలో ఉన్నాడా? ఇది కార్నర్ ఉన్నాడా? నిల్చున్న దాంట్లో ఇద్దరే చనిపోయినాడు. మిగిలిన వాళ్ళకి పక్క పొంటున్నాడు, మిగతా వాళ్ళేమో సైడ్ పడంగానే వీళ్ళు ఎవరి బండి పక్కకు వాళ్ళు నిల్చున్నారు. బండ్లు డైరెక్ట్ అచ్చా అచ్చా గోడ కింద నిల్చుంటే గోడ పుట్టిందని అనుకున్నారేమో. నిన్నే డ్రాప్ చేస్తాను, నిన్నే బస్ ఎక్కిస్తాను, పోతుండే హైదరాబాద్ పోదామని మనం తీస్తాను. బస్ కాడ దించి ఎంతసేపు అయింది అప్పటికి? యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో నృసింహ జయంతి సందర్భంగా సంకీర్తన సేవా బృందం ప్రత్యేక వీణా నాదార్చన నిర్వహించింది. శ్రీమతి నాదెళ్ల ఉమాదేవి నేతృత్వంలో 100 మంది మహిళా వీణా కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను, లలితా సహస్రనామాలు ఆలపించి భక్తులను భక్తి పారవర్షంలో ముంచెత్తారు. నమస్తే అండి, నా పేరు నాదెళ్ల ఉమాదేవి. మా బృందం పేరు సంకీర్తన సేవా బృందము. సరస్వతీదేవి కటాక్షంతో, వాగ్దేవి అనుగ్రహంతో, రాజశ్యామల అమ్మవారి ఆశీర్వాదంతో వీణా వాయిద్యముచే పలు క్షేత్రాలలో సంగీత కార్యక్రమాలు నిర్వహణ మరియు అన్నమాచార సంకీర్తనలు, లలితా సహస్రనామ స్తోత్రము 100 మంది వీణా కళాకారులచే వీణా వాద్యం నందు ప్రదర్శించటము అయినది. ఇలాగే మా కార్యక్రమాలు కొనసాగుటకై విశేషమైన క్షేత్రాల్లో మాచే ఈ కార్యక్రమం నిర్వహించుటకు మమ్మల్ని సంప్రదించవలసిన నెంబరు 9395558080. థ్యాంక్ యూ. వరంగల్ కరీమాబాద్ 32వ డివిజన్ బిఆర్ నగర్లో భూలక్ష్మి మాలక్ష్మి సమేత బోడ్రాయి ప్రతిష్టా మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి కొండా సురేఖ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్థానిక కాలనీవాసులు భక్తి శ్రద్ధలతో విరాళాలు సేకరించి మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందని మంత్రి తెలిపారు.
అయ్యా కమిటీ మెంబర్లు టాటా వేసిన తిరిగి ఈ గుమ్మడికాయలు మొత్తం టాటా వేసిన ఉండాలి ఎత్తు కళాకారులు అందుబాటులో సభ్యులందరికీ కూడా కమిటీ సభ్యుల తరఫున కృతజ్ఞతాభివందనాలు. గ్రామ సోషల్ మీడియా ఎక్కడున్నా ఇక్కడ రావాల్సిందిగా మనవి, మీడియా ముందుకు రావాల్సిందిగా మనవి. ఆత్మీయ వీరన్న గారు, దొంగరమైన అనిల్ గారు, అంటే మొత్తం చూడాలంటున్నారు. ఆత్మీయ వీరన్న గారు, గత 70 రోజుల కాంచెలి రోజు తెల్లారి చేస్తే 36 మంది కమిటీ మెంబర్స్, ఆల్ 36 కమిటీ మెంబర్స్ తెల్లారి పొద్దున ఏ టైం చూడకుండా ప్రతి ఒక్కరి దగ్గర విరాళాలు సేకరించి ఈ బొడ్రాయి విజయవంతం చేసేందుకు 36 మంది కమిటీ మెంబర్స్ అందరూ సహకరించారు. యూత్ పిల్లలు, అలాగే గ్రామ పెద్దలు, గ్రామ కమిటీలు ప్రతి ఒక్కరు పనిచేస్తే ఈ దాతల సహకారంతో 20 సంవత్సరాల కళ ఈ స్లమ్ ఏరియాని కొందరు కించపరిచిన, అవమానపరిచిన, ఏం చేసినా పార్టీలకు అతీతంగా తీసుకొని మిగతా 20 సంవత్సరాల కళ ఈరోజు నెరవేరింది. ధన్యవాదాలు. బొడ్రాయి శుభాకాంక్షలు అందరికీ. మన బిఆర్ నగర్ గ్రామ ప్రజలు మరియు 4 గ్రామ ప్రజలు అందరూ ఈ యొక్క సహకారాన్ని మాకు అందించినందుకు బొడ్రాయికి ప్లస్ మరియు ఈ యొక్క కళ చాలా ఏళ్ల కానించి అందరూ అనుకుంటున్నారు ఈ బొడ్రాయి విషయంలో, ఎవరు దీన్ని ముందుకు తీసుకురాలేదు. అయినా మీ అందరం యూత్ ప్లస్ మన గ్రామ పెద్దలు, మన కమిటీ సభ్యులు వీళ్ళందరం కలిసి దీన్ని ఏకదాటిగా తీసుకొని దీన్ని ఛాలెంజ్గా తీసుకొని అందరం పెద్ద మనుషుల సమక్షంలో కూర్చుండబెట్టి కమిటీ వేసి ఆల్ కమిటీస్ అందరం వేసి దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. చాలా మట్టుకు అందరూ మాకు సహకరించారు. ప్రతి విషయంలో మేము దీన్ని ఎవరు మాకు ఎదురొచ్చినా కూడా దాన్ని పక్కకు దాటేసుకుంటూ ముందుకొచ్చి దీన్ని కార్యక్రమాన్ని విజయవంతం చేశాము. ప్రతి ఒక్క మిత్రునికి కానీ, కాలనీ సభ్యులకు కానీ, మన కమిటీ సభ్యులకు కానీ, యూత్ సభ్యులకు కానీ పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎందుకంటే ఇటువంటి ప్రోగ్రాము మనం సక్సెస్ చేయాలంటే చాలా కష్టపడాల్సి వస్తుంది అందరము. ఈ విషయంలో అందరూ మాకు సహకరించారు, దానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము. మన గౌరవ కొండ సురేఖ మేడం గారు ప్లస్ మన నవీన్ రాజు గారు ప్లస్ పల్లం పద్మ గారు, తర్వాత మిగతా కార్పొరేటర్లు మాకు చాలా మంది సహకరించారు. గ్రామ పెద్దలకు కానీ ప్రతి ఒక్క మన దాతలకు కానీ అందరికీ మన బొడ్రాయి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ నమస్కారం తీసుకున్నాను. జై శ్రీరామ్. నా పేరు శ్రీరంగి రాజ్ కుమార్, బిఆర్ నగర్ సహాయ సెక్రటరీ. రాజీవ్ నగర్, రాజీవ్ గృహకల్ప, శ్రీ సాయినగర్ కాలనీ, లక్ష్మీ గణపతి కాలనీ 4 కాలనీ కలిపి ఇక్కడ బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమాన్ని మేము ఇక్కడ ఉన్నటువంటి ప్రజలం అందరం కూడా కలిసికట్టుగా మరి కమిటీ సభ్యులు అందరూ కూడా ఊరు వాళ్ళు మా అందరికీ సహకరించారు. శ్రమదానం, ధాన్యదానం, వస్త్రదానం, మరి ధాన్యదానం ఇవన్నీ కూడా కలిస్తేనే బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం అనేది ఇక్కడ జరిగింది. మరి ఆ యొక్క ప్రతిష్ట కార్యక్రమానికి మా గ్రామ ప్రజలతో సహా విఐపీలు, బయట నుంచి మాజీ కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ కూడా, మంత్రివర్యులు అందరూ కూడా ఈ యొక్క బొడ్రాయి కమిటీకి మాకు దాతలుగా
ఉండి మా యొక్క బొడ్రాయి కమిటీ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి పెద్ద చేతులు ఇచ్చి మమ్మల్ని అందరినీ ఈ యొక్క మహోత్సవాన్ని విజయవంతంగా కొనసాగించేందుకు మాకు ముందుండి వాళ్ళు సహాయం చేయడం జరిగింది. మరి అదేవిధంగా మా యొక్క కమిటీ సభ్యులు అన్ని కష్టాలకు ఓర్చి ఇల్లు తిరిగి మెట్టు ఎక్కి ఈ యొక్క 70 రోజుల కాలంలో తిరగని ఏరియా లేదు, సిటీ మొత్తం తిరిగి ఈ యొక్క కార్యక్రమాన్ని మేము మా కమిటీ సభ్యులం అందరం కూడా విజయవంతం చేశాము. మరి మా యొక్క కమిటీ సభ్యులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కమిటీకి నేను ప్రధాన కోశాధికారిగా ఉన్నాను. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. నా పేరు హనుమంతుల కృష్ణ గౌడ్, ప్రధాన కోశాధికారి. అందరికీ ఈ యొక్క బొడ్రాయి పండుగ కన్నుల పండుగ శుభాకాంక్షలు. ఇక్కడ చూసిన తర్వాత ఇంత పెద్ద ఈ పండుగను చూసిన తర్వాత మాటలు కూడా రాకుండా అంత ఆనందం కలుగుతున్నది. ఏదైనా కానీ మా కమిటీ తలుచుకుంటే సాధ్యం కానిది అనేది ఏది లేదు. అసాధ్యాన్ని సుసాధ్యం చేయడమే మా లక్ష్యం. ఇది ఒక్కటి తొలిమెట్టే, ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేసేది ఉన్నవి. మేము కమిటీగా అందరూ ఈ పార్టీ పరంగా కాకుండా అందరూ ఒక యూనిటీగా ఉండి ఇంకా చాలా కార్యక్రమాలు చేసేది ఉన్నది. అందరికీ నమస్కారాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.